పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. ఇరు దేశాల మధ్య ఇప్పుడు భీకర యుద్ధం కొనసాగుతోంది. పాక్ కాల్పుల్లో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన 4 ఆఫ్ఘన్లు మరణించారు. ఇక పాక్ కాల్పుల ద్వారా మరో 4కి చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. ప్రస్తుతానికి చెమన్లోని పాక్లో కాల్పుల్లో చెమన్లోని పాక్ ఆఫ్ఘన్ బార్డర్ ధ్వంసమైపోయింది. సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ కాల్పులకు పాల్పడుతోంది. సో అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ పైన పాకిస్తాన్ చాలా భయంకరమైన దాడి చేసి కొన్ని వందలాది మంది మరణాలకు కారణమైంది. సుమారుగా 2-3 రోజుల పాటుగా యుద్ధం కూడా కొనసాగింది. ఈ యుద్ధం కొనసాగుతున్న క్రమంలోనే పలు చర్చలు కూడా జరిగాయి. ఈ చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం కూడా చేద్దామని టర్కీ వేదికగా, సౌదీ అరేబియా వేదికగా పలు చర్చలు కూడా జరిగాయి. కానీ ఎటువంటి చర్చలు కూడా సఫలీకృతం కాలేదు. పైపెచ్చు ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప. ప్రస్తుతానికి ఈరోజు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేస్తోంది. నిన్న ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పై దాడి చేసింది. సో కాల్పుల విరమణ లేదు అనేది మాత్రం ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో ఎన్ని మీటింగులు జరిగినా, ఎన్ని చర్చలు జరిగినా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. సో మొట్టమొదటిసారిగా ఈ యుద్ధానికి తెరలేపినటువంటి దేశం పాకిస్తాన్. సో పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో ఒక భారీ కారు బాంబులా మారిపోయి దాడి జరిగింది. సో కారులో రెడ్ ఫోర్ట్ సంఘటన ఎటువంటి జరిగిందో ఆ రకంగా అక్కడ కూడా ఒక కారులో మనిషే ఉండిపోయి ఆయన మానవ బాంబుగా మారిపోయి ఒక భారీ దాడికి పాల్పడ్డాడు. కారు బాంబు దాడి పాల్పడ్డారు. దీంతో 11 మంది పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తులు మరణించారు. అయితే దీని వెనుక తాలిబన్లే ఉన్నారనేది పాకిస్తాన్ అనుమానం. సో ఆ తర్వాత వారం 10 రోజుల పాటుగా వెయిట్ చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై చాలా భయంకరమైన దాడి, రాత్రికి రాత్రే పెద్ద ఎత్తున మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఈ మిస్సైళ్లతో విరుచుకుపడేటువంటి దాంట్లో సుమారుగా 10ల సంఖ్యలో మరణించారు. పెద్ద ఎత్తున భవనాలన్నీ కుప్పకూలిపోయాయి. చాలా భయంకరమైనటువంటి ఒక వాతావరణం ఆఫ్ఘనిస్తాన్ నెలకొంది. ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ ప్రాంతంలో ఈ దాడులు జరిగితే కాబూల్ నగరం మొత్తం కూడా ఒకసారిగా అతలాకుతలమైంది. ఆ తర్వాత ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి యాకూబ్ మన భారతదేశంలో పర్యటిస్తూ ఉన్నాడు. భారతదేశంలో చర్చలు జరిపిస్తూ భారతదేశపు అధికారులతో లేకుంటే ఇటువంటి దేశ మంత్రులతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రులతో మాట్లాడుతూ చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇదే క్రమంలో అర్ధరాత్రిలో దొడ్డిదారిన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసింది. కారణం ఏంటంటే మా ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఆఫ్ఘనిస్తాన్ వచ్చి దాడి చేసింది, మా ఆర్మీ సైన్యం మరణానికి కారణమని చెప్తున్నారు. ఆ తర్వాత మన భారతదేశం నుంచి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడే తాలిబాన్ల ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి కేంద్ర రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతూ ఇక్కడి నుంచే వార్నింగ్ ఇచ్చారు. మేము ఎక్కడ ఎటువంటి దాడికి పాల్పడలేదు, మీరు మాపై పొరపాటు పడ్డారు, మీరు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి హెచ్చరించాడు. అయినా వినలేదు. మళ్ళీ సాయంత్రం కల్లా మళ్ళీ పాకిస్తాన్ దాడి చేసింది. దీంతో సహించేది లేదని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ కూడా ఎదురు దాడి చేసి సుమారుగా 2 రోజుల పాటుగా ఈ దాడి కొనసాగింది. ఈ 2-3 రోజుల దాడిలో అటు ఆఫ్ఘనిస్తాన్ వైపు ఎక్కువగా మరణాలు ఉన్నాయి, పాకిస్తాన్ వైపు కూడా చాలా పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయి. కంపారిటివ్లీ ఆఫ్ఘనిస్తాన్తో పోలిస్తే కొంత తక్కువగా ఉన్నప్పటికీ పాకిస్తాన్లో కూడా చాలా పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయి. ఏకంగా సింధు ప్రావిన్స్ వరకు కూడా మిసైల్స్ని ప్రయోగించగలిగింది ఆఫ్ఘనిస్తాన్. సో ఇప్పుడు మళ్ళీ అటు యుద్ధం ముగింపు పలకడానికి సౌదీ అరేబియాలో, టర్కీలో కొన్ని శాంతి చర్చలు జరిగినప్పటికీ ఆ చర్చలు ఏమాత్రం కూడా సఫలీకృతం కాకపోగా పాకిస్తాన్ మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసింది. అయినా ఒకసారి మౌనంగా ఉండిపోయింది ఆఫ్ఘనిస్తాన్. సమయం దానంతరదే సమాధానం చెప్తుందనేటువంటి మాటని అక్కడ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల ప్రభుత్వం, తర్వాత జబీయుల్లా ముజాహిద్ అక్కడి ఆ తాలిబాన్ల అధికార ప్రతినిధి కూడా ఈ విషయంపై మాట్లాడుకొచ్చారు. అయినా పాకిస్తాన్ వినలేదు. పాకిస్తాన్ వినకుండా మళ్ళీ దాడి చేసింది. ఇక ఉపేక్షించేది లేదన్నట్టుగా నిన్న ఆఫ్ఘనిస్తాన్ దానికి ప్రతీకార దాడిలో భాగంగా పాకిస్తాన్ ప్రాంతంపై రెచ్చిపోయింది. నిన్న దురంద లైన్ దగ్గర అంటే బార్డర్ షేరింగ్ ఏరియా సుమారుగా 2164 కిలోమీటర్ల వెంట ఆఫ్ఘనిస్తాన్ తన సైన్యాన్ని మోహరించి, తాలిబాన్ల సైన్యాన్ని మోహరించి ఒక్కసారిగా దాడి చేయడం మొదలు పెడితే పాకిస్తాన్ సంబంధించిన సైన్యం పరుగులు తీసింది. వెంటాడి హతమార్చారు. సుమారుగా 10ల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇలా కూడా ఈ రోజు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ నిన్న చేసిన దాడికి ప్రతీకారంగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ దాడి చేస్తే పాకిస్తాన్ దాడిలో ఆఫ్ఘనిస్తాన్లో 4 సైన్యంతో పాటుగా మరో 4 అమాయకపు జనం కూడా ఇబ్బంది పడ్డారు, గాయాలయ్యాయి, మరణించారు కూడా. సో ప్రస్తుతానికి పాక్ ఆఫ్ఘన్ బార్డర్ మొత్తం కూడా చమన్, ఈ కాల్పుల్లో చమన్ అనేటువంటి ప్రాంతం మొత్తం కూడా
పాక్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ అది పూర్తిగా ధ్వంసం అయిపోయింది. సీజ్ ఫైర్ ఒప్పందాన్ని రెండు దేశాలు కూడా ఉల్లంఘించేటువంటి భావనలో పాకిస్తాన్ ఉంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం మేము ఉల్లంఘించలేదు, మొదటగా మాపై దాడి చేసింది పాకిస్తానే కాబట్టి మేము తిరిగి దాడి చేశాం, ఇప్పుడు మళ్ళీ దాడి చేస్తోంది, ఈ ఉల్లంఘనకి కారణం పాకిస్తానే. ఈ విషయాన్ని ఈరోజు మళ్ళీ పాకిస్తాన్ విషయం పైన ఆఫ్ఘనిస్తాన్ దేశ విదేశాల్లో చర్చ చేసే అవకాశం కనబడుతోంది. సో పాకిస్తాన్ వెనుక ఉన్నది ఎవరు మీ అందరికీ తెలిసిందే. అనేక రకాలుగా నిధులు సమకూర్చి, పెట్టుబడులు పెట్టి, డబ్బులు ఇచ్చి, ఆయుధ సామాగ్రిని సమకూర్చి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, అగ్రరాజ్యాన్ని పరిపాలించే ఒక వ్యక్తే ఈ పాకిస్తాన్ వెనక ఉన్నాడనేది మాత్రం చాలా స్పష్టంగా ఎక్కడ చూసినా జరుగుతున్న చర్చ. మా ప్రజలు నవీన్ కూడా ఉన్నారు. నవీన్, సో ఈ రోజు జరుగుతున్నటువంటి దాడి పైన ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? అంతకంటే ముందు ఒకసారి ఐ గెట్ బ్యాక్ టు అగైన్. సో ఒక్కసారి ఈ రోజు దాడికి సంబంధించిన ఆ విజువల్ చూడండి. ఏ రకంగా మిసైల్ దూసుకొచ్చాయి డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై ఎటువంటి దాడికి పాల్పడింది, చమన్ ప్రాంతం ఎటువంటి అలజడి నెలకొంది, ఒకసారి విజువల్ చూడండి. ఆర్తనాదాలు, ఆ ప్రార్థనలు మనం వినిపిస్తూ ఉన్నాం. ఆ కాల్పుల మోత మధ్యలో వారంతా గాయాల పాలవుతూ, చనిపోతూ, అరుపులు, కేకలు, ఆర్తనాదాల్ని వినిపిస్తూ ఉన్నారు. సో ఆఫ్ఘనిస్తాన్లో కొంత భయంకరమైన సిచ్యువేషన్ నెలకొంది. నేను ఈ వార్త చెప్పే సమయానికి కూడా ఇంకా అక్కడ కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. సో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి ప్రభుత్వం, అక్కడ తాలిబాన్ల ప్రభుత్వం కూడా దానికి తదనుగుణంగా మేము సమాధానం చెప్తామనేటువంటి మాట చెప్తున్నారు. సో పాకిస్తాన్ చేసేటువంటి ఈ భయంకరమైన దాడిలో ఆఫ్ఘనిస్తాన్ చాలా ఘోరాతి ఘోరంగా ఇప్పుడు కొంత చిత్తయిపోతోంది. సో ఆఫ్ఘనిస్తాన్ కూడా గతంలో ఏకంగా దీని వెనుక ఎవరున్నా, అవసరమైతే డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు పాకిస్తాన్ వెనుకున్నా కూడా ఆయన సైతం ఉపేక్షించాం, ఆయన సైతం వదిలిపెట్టాం, దాడి చేస్తాం, మా సత్తా ఏంటో మేము చూపిస్తాం, మా స్ట్రెంగ్త్ మేము చూపిస్తామని చెప్పుకొచ్చారు. కానీ హియర్ కమ్స్ నథింగ్. సో ఇక్కడ మాత్రం ఏం కనిపించట్లేదు, కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ కూడా. సో పాకిస్తాన్ మాత్రం బలుపుని కొనసాగిస్తోంది. తనకున్నటువంటి బలుపు, ఇంకా అహంకారాన్ని, తన వాపుని మొత్తాన్ని కూడా ఆఫ్ఘనిస్తాన్ పై చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. సో ప్రతిసారి కూడా భారత్కి ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేయడమో, రష్యా నుంచి సపోర్ట్ రావడమో, ఏదో ఒక సంఘటన జరిగినప్పుడల్లా ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేస్తోంది. సో ఈ దుర్మార్గపు దేశానికి, ఈ పాపిస్టి కుక్కలకి, ఈ నీచ్ కమెంట్ కుత్తేగాళ్ళకి ట్రంప్ పదే సహకరిస్తుండడం మూలంగానే ఇంతలా రెచ్చిపోవడం, ఇంతలా ఇబ్బంది గురి చేయడం, ఇంతలా ఓ దేశం పైన దాడి చేయడం. సో సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే మరోసారి పాకిస్తాన్ చేసిన దాడిని ఆఫ్ఘనిస్తాన్ ఎలా తిప్పికొడుతుందో చూడాలి. సో ప్రస్తుతానికైతే ఈ దాడి ఇంకా కొనసాగుతుంది. ఈ దాడిలో ఇప్పటికే ఈ రోజు జరిగినటువంటి ఈ దాడిలో 8 మంది మరణించారు. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చాలా మంది గాయాల పాలయ్యారు. రోజు రోజుకి దాడి తీవ్రత పెరుగుతూనే ఉంది. దురంద్ లైన్ వెంట ఒక హైటెన్షన్ ఉంది. ఇప్పుడు చమన్ ప్రాంతాన్ని మొత్తం కూడా ధ్వంసం చేశారు. ఇంకా ఈ దారుణాలు, ఈ మరణకాండ పెరిగే అవకాశం ఉంది. ఇటు ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ దాడి చేయవచ్చు, పాకిస్తాన్ దాడి చేయవచ్చు. ఈ యుద్ధం కొన్ని రోజుల పాటే కొనసాగొచ్చు. అయితే ప్రతి దేశంలో జరిగినటువంటి యుద్ధాన్ని, అంటే దేశ విదేశాల్లో జరిగే ప్రతి యుద్ధాన్ని నేనే ఆపుతున్నానని చెప్పి పదే చెప్పుకునే డొనాల్డ్ ట్రంప్కి మరి తన మిత్రత్వ దేశం, తను సహాయం చేసినటువంటి దేశం, తన ఫ్రెండ్లీ నేషన్, ఇవన్నీ చేస్తున్న దాడులు మాత్రం డొనాల్డ్ ట్రంప్ కనిపించకుండా కళ్ళు మూసుకొని పోయాడన్నటువంటి ఒక చర్చ కూడా ఇంటర్నేషనల్లో జరుగుతుంది. చూద్దాం మరి దీనికి ఎటువంటి సమాధానం ఆఫ్ఘనిస్తాన్ ఇస్తుందో అనేది. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా చెల్లెమ్మా. శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా, వెంటనే తెచ్చుకో. శాస్త్రి వామ్ 5 రూపాయల్లో అద్భుతం. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే.
లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి.